సార్ మన తెలుగు సినిమాని చూస్తున్నాం సార్, బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది సార్ ప్రస్తుతానికి మీకు? ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అలానే ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు బాహుబలి తర్వాత మన తెలుగు సినిమాలకి ఒక డిఫరెంట్ మర్యాద గౌరవం నార్త్లో వచ్చింది. అంటే ఇప్పుడు టోటల్గా మీరు నార్త్కి వెళ్తే సౌత్ నుంచి ఏ ఆర్టిస్ట్ వెళ్ళినా సౌత్ కా ఆర్టిస్ట్ చెప్పి చాలా గౌరవం ఉందన్నమాట. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే డబ్బింగ్ సినిమాలన్నీ చూసి రికగ్నైజ్ పేరు వాళ్ళకి తెలియదు, కానీ మొహల్ చూసి గుర్తుపెట్టేసి ఆ సౌత్కి అయినా మేము దేకే వాళ్ళకి తెలుగువా తమిళ తెలీదు. సో సౌత్ జనాల మీద బాగా గౌరవం పెరిగింది. అది రాజమౌళి గారి వల్లనే, బాహుబలి సినిమా వల్లనే ఈరోజు చిన్న సినిమాలు చిన్న ప్రొడ్యూసర్స్ కూడా జాగ్రత్తగా పాన్ ఇండియా చెప్తున్నారు. కానీ పాన్ ఇండియా అన్నప్పుడు అన్ని భాషల నుంచి ఆర్టిస్టులు వేయాలి, పాన్ ఇండియా లెవెల్లో తీస్తే తప్పనిసరిగా మిగతా లాంగ్వేజ్లో ఒక రూపాయి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి అవకాశం. కానీ జాగ్రత్తగా ఏ క్యారెక్టర్కి ఎవరిని పెట్టాలి, ఒక మంచి మెసేజ్ ఉందంటే ఎవరిని పెట్టాలి. ఇప్పుడు కొందరు ఆర్టిస్టులు ఉన్నారండి, 4-5 లాంగ్వేజ్ కామన్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని పెట్టాలి. అంటే అలాంటి క్యారెక్టర్ ఉంటే, లేదనుకుంటే అవసరం లేదు. బట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పి అక్కడ ఎవరు పాన్ ఇండియా వాళ్ళు కనపడకపోతే అది తప్పు, అది డిసప్పాయింట్ అవుతుంది. సో సినిమా స్టోరీకి తగ్గ క్యారెక్టర్స్ పాన్ ఇండియా పెట్టాలంటే పెట్టాలి. డెఫినెట్లీ బాగుంటుందని. డెఫినెట్లీ ఇప్పుడు సౌత్ ఈజ్ డామినేటింగ్ అండి. సౌత్ హిందీ వాళ్ళకి ఎందుకు నచ్చింది అడిగాను. ఎందుకు మీకు నచ్చిందంటే, సార్ సౌత్ సినిమాలో సెంటిమెంట్ ఉంది సార్, ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. నార్త్లో సేపు మాఫియా, సెక్స్, వైలెన్స్ ఇదే ఉంది. మాకు సినిమాకి వెళ్దాం వద్దని భయం వస్తుంది. కానీ సౌత్ సినిమా అంటే మేము ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తున్నాం, సాంగ్స్ ఉంది, ఎక్స్పోజింగ్ ఉంది, కానీ వల్గర్గా లేదు. ఒక ఫ్యామిలీ కూర్చొని చూడవచ్చు. తర్వాత తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, అందుకే మాకు నచ్చుతున్నాడు. సో ఈరోజు సౌత్ వెరీ గుడ్. తెలుగు నెంబర్ 1లో ఉంది, నెక్స్ట్ తమిళ్ వస్తుంది. సో ఇది మంచి టైం. ఇది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్ ఆలోచించి లొకేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకొని, ఇది చూసిన లొకేషన్స్ చూస్తే బోర్, పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తే మటుకు సినిమా అంటే ఒక మాదిరి సినిమా కూడా బాగా ఆడడానికి అవకాశాలు ఉన్నాయి.